ఈ గుడికి వెళ్తే డయాబెటిస్ చిటికెలో మాయం. క్యూ కడుతున్న రోగులు, భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్స్‌కే అంతుపట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయేలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందింది తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఆలయ దర్శనంతోనే మాయమైపోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయం దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం? ఎక్కడ కొలువై ఉంది? ఇదంతా నిజమేనా? వంటి విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నేడమంగళం సమీపంలోని కోవిల్వెన్ని అనే గ్రామం ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కిలోమీటర్లు అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అని పిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరగా, పార్వతీదేవి సౌందర నాయికగా పూజలు అందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం చెరుకు, కరంబు, వెన్ని, నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభరేశ్వర్ అని పిలుస్తారు. మధుమేహం ఎలా నయం అవుతుందంటే, ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు 5,000 నాటి పురాతనమైన లింగం. 5,000 సంవత్సరాల క్రితందట. దీన్ని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉంది అని నమ్ముతారు. ఎక్కడ? అమ్మపేట గ్రామం అట, తమిళనాడులో. ఆ గ్రామంలో ఉన్న ఆ శివయ్య 5,000 సంవత్సరాల నాటి పురాతనమైన లింగం. స్వయంగా శ్రీకృష్ణుడే ప్రతిష్ఠించాడు. అందుకే అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు. మధుమేహం నయమవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు కూడా ఎట్లా నయమవుతోంది అనేది తెలుసుకోలేకపోతున్నారు అని ఇక్కడ అక్కడ ఒక సూచన కూడా ఇచ్చారు కదా. గోధుమ రవ్వ చక్కెరతో ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంచెం ప్రసాదాన్ని చీమలు తినేలాగా కొద్దిగా పెడితే అక్కడ చీమలు గనక ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంట. అంటే అక్కడే తగ్గుతుందా లేదా అనేది కూడా తెలియజేసేటువంటి సూచన అక్కడే ఉంది అని మనకి తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప ఆలయాలు మన దేశంలో ఎన్నో గొప్ప ఆలయాలు, వాటిల్లో ఉన్నటువంటి మహత్తులు ఇప్పుడు ఉన్న శాస్త్రవేత్తలకి కూడా అందట్లేదు కొన్ని మహత్తులు. అందుకే అది భగవంతుని యొక్క మహత్తు అని మనం ఆ భక్తి విశ్వాసాలతో
ఆ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి శుభ్రమైన చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.